ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। भवनिधि तारक तेरा नाम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। तुम ही तो बिगड़े संवारते काम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई राम, ओम साई राम। हरे हरे कृष्णा, हरे हरे राम। ओम साई బాబా సమాధి అయినప్పుడు ఎక్కుళ్ళు పెట్టి షిరిడి వాళ్ళు
1918 అక్టోబర్ 15 మంగళవారం శిరోదయంతో విజయదశమి ఉన్నది. మధ్యాహ్నం నుంచి ఏకాదశి గడియలు వచ్చాయి. ఏకాదశి గడియల్లో బాబా మహాసమాధి చెందారు. ఎన్నో రోజుల తర్వాత మళ్ళా ఈరోజు ఏకాదశి గడియలు వచ్చాయి. సూర్యోదయంతో విజయదశమి ఉన్నది. ఈరోజు మంగళవారం కూడా వచ్చింది. ఈరోజు గొప్ప విశేషం. ఆయన మహాసమాధి అయింది మంగళవారం రోజు. ఈరోజు మళ్ళా మంగళవారం వచ్చింది. మధ్యాహ్నం నుంచి ఏకాదశి గడియలు వచ్చాయి. విశేషంగా ప్రకటమవుతూ ఉంటుంది. అది అందుకోండి. ఈ హృదయ క్షేత్రాన్ని సిద్ధం చేసుకోండి అందరూ. భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగం అని ఒక అధ్యాయం ఉన్నది. ఈ క్షేత్రాన్ని సిద్ధం చేసి పెట్టుకోండి బాబా అనుగ్రహానికి. మహారాజ్ కి జై. సాయి సంకల్పమే నిలిచింది. బూటీవాడలో మురళీధరుని విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పరిచిన వేదిక క్రింద సాయి దేహాన్ని 17వ తేదీన సమాధి చేసి దానిపై వారి పటమును ఉంచారు. అంత్యక్రియలలో బాలాభాటే ప్రధాన పాత్ర వహించాడు. సాయికి గురుప్రసాదంగా లభించిన ఇటుక విరిగింది కదా, దాని ముక్కలు రెండూ కలిపి తిరిగి 12/10/1918 తీవ్రంగా జ్వరం వచ్చింది. విజయదశమి నాడు భక్తులతో ఆయన నేడు సాయి అనే దివ్య జ్యోతి చంద్రుడిలో లీనం కాబోతున్నది అన్నారు. భక్తుడు మదన్ పాటు తనకు తెలిసిన సాయి భక్తులందరికీ వెంటనే ఆ విషయం తెలిపాడు. సాయి సమాధి చెందారని వినగానే శ్రీ గురు గోవిందులు తమ శిష్యులందరినీ స్నానం చేయమన్నారు. ఈయన బాబాను ఆ గురుచంద్రులు అనేవారు. ఎందరికో దైవ స్వరూపులుగా పూజింపబడిన మెహర్ బాబా, స్వామి ముక్తానంద వంటి ప్రముఖ సాధువులెందరో సాయి సమాధిని దర్శించారు. స్వామి పూర్ణానంద గారితో వారి గురువు రాఖడే బాబా షిరిడీలో ఒక సప్తాహం సాయిని సేవించి ఆయన ప్రేరేపించిన చోట ఆశ్రమవాస్యమై ఉండు అని ఆదేశించారు. ఇంక ఎందరో మహాత్ములు షిరిడీ రాకున్న సాయిని సేవిస్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద వారు తమను సేవిస్తుంటారని శ్రీ సాయి చెప్పినది. మా
అంధకారము సాయినాథుడు లేని షిరిడీపురము సాయినాథుడు లేని షిరిడీపురము నమ్ముకున్న భక్తులను నట్టేట ముంచావా నమ్ముకున్న భక్తులను నట్టేట ముంచావా పెంచుకున్న మమతలన్నీ తుంచి వెళ్ళిపోయావా తుంచి వెళ్ళిపోయావా ఎంత దుఃఖము అయ్యో అంధకారము సాయినాథుడు లేని షిరిడీపురము సాయినాథుడు లేని షిరిడీపురము బాబా అదిగో లక్ష్మీబాయి పాలు రొట్టె తెచ్చిందయ్యా లేచిరా బాబా లేచిరా పాలు రొట్టె తెచ్చింది లక్ష్మీబాయి ప్రేమతోన పిలుస్తుంది ద్వారకమాయి పాలు రొట్టె తెచ్చింది లక్ష్మీబాయి ప్రేమతోన పిలుస్తుంది ద్వారకమాయి నా సాయి ఏడంటూ వచ్చాడు మల్సా నా సాయి ఏడంటూ వచ్చాడు మల్సా రోధిస్తున్నాడు చూడు పిచ్చివాడు నానావళి ఈ పిచ్చివాడు నానావళి ఎంత దుఃఖమో అయ్యో అంధకారము సాయినాథుడు లేని షిరిడీపురము శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయినాథాయ నమః ఓం శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయినాథాయ నమః ఓం శ్రీ సాయినాథాయ నమః ఓం శ్రీ సాయినాథాయ నమః ఏమయ్యా ఓ సాయినాథ వినవయ్యా మా దీనగాథ ఏమయ్యా ఓ సాయినాథ వినవయ్యా మా దీనగాథ మా తోడు నీవయ్యా మము వీడిపోకయ్యా మా తోడు నీవయ్యా మము వీడిపోకయ్యా బాబా రక్షా కరో సాయి హారతి